చంద్రబాబు నాయుడు ఇప్పుడు నాలుగోసారి సీఎం అయ్యారు. విభజిత ఏపీకి రెండోసారి సీఎం అయ్యారు. దీంతో ఇప్పుడు ఆయన మీద చాలానే ఒత్తిడి ఉంది. ఇంకా చెప్పాలంటే కొన్ని వర్గాల్లో ఆయన మీద కొండంత ఆశ ఉంది. ఏదో చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మరి ముఖ్యంగా వాలంటీర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఇచ్చారు. దాంతో ప్రజలకు ప్రభుత్వం చేరువ అయిందని చెప్పుకోవాలి. అయితే మొదట్లో వాలంటీర్లను చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. అటు పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్లపై లేనిపోని ఆరోపణలు చేశారు. కానీ సరిగ్గా ఎన్నికల సమయంలో వాలంటీర్లకు మంచి హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వాలంటీర్లను తమ ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తామని, అంతేకాకుండా వారికి ఇస్తున్న వేతనలు 10,000 ఇస్తామని చెప్పారు. అయితే ఎన్నికల సమయంలో చాలా మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరి వైసీపీకి తరపున ప్రచారం చేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి పాత వాలంటీర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారిపోయింది. కొందరు మాత్రం ఉద్యోగాలకు రాజీనామా చేయకుండా అలాగే ఉన్నారు. కాబట్టి ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారి పరిస్థితి ఇప్పుడు ఏంటనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. ఒకవేళ చంద్రబాబు గతంలో పనిచేసిన వాలంటీర్లనే మళ్ళీ తీసుకుంటే మాత్రం వారందరి దృష్టిలో చంద్రబాబు మీద నమ్మకం పెరుగుతుంది. కాబట్టి వారిలో చంద్రబాబు పట్ల వ్యతిరేకతను పూర్తిగా తగ్గించుకున్న వారు అవుతారు. అలా కాకుండా రాజీనామాలు చేసిన వారిని పక్కన పెట్టి తమ పార్టీ మద్దతుదారులను తీసుకుంటే మాత్రం పెద్ద దెబ్బ పడుతుందని అంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వాలంటీర్లు ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న వారిని పక్కన పెట్టేసి కొత్త వారిని తీసుకుంటే మాత్రం అది పెద్ద దెబ్బ పడేలా చేస్తుంది. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మారిన చంద్రబాబును చూస్తారంటూ ఆయన చెబుతున్నారు. కాబట్టి కొత్త నిర్ణయాలు ఉంటాయా, లేదంటే ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారిని పక్కన పెడతారా అనేది చూడాలి.